వెల్కమ్ టు అన్వ్యూస్. సో ఈ రోజు ఎపిసోడ్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓవరాల్ గా మాట్లాడుకుంటే ప్రేరణ అండ్ యష్మి నామినేషన్స్ అయిపోయిన తర్వాత బాగా ఏడ్చారు. దానికి గల రీజన్ ఏంటి, ఎందుకు ఏడ్చారు, అంత అవసరం ఉందా అన్న దాని గురించి, ఇంకా మనకి పృథ్వీ ఎస్పెషల్లీ పృథ్వీ నిఖిల్ తీసుకున్న స్టాండ్ గురించి, ఈ రోజు కాదండి డే 1 నుంచి కూడా తీసుకున్న స్టాండ్ గురించి నేను ఇప్పుడే కాదు చాలా సార్లు చెప్పాను. సో ఏంటి పృథ్వీ గురించి చెప్తుంటే ఎవరు కూడా కనీసం షార్ట్ లో పెట్టిన సరే రెస్పాండ్ అయ్యేవారు కాదు. నాకు బాగా అనిపించేది. బట్ ఓకే. సో తర్వాత నెక్స్ట్ ఎవరు, సీత గారు హౌస్ లో ఉండి ఆట చూసినప్పుడు అక్కడ మాట్లాడిన మాటకి బయటకు వచ్చి చూసిన తర్వాత మళ్ళీ హౌస్ లోకి వెళ్ళి ఒక 1000 కూడా నింద వేసిన దాని గురించి, అసలు దానికి మన నిఖిల్ అర్హుడా కాదా అన్న దాని గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే వీడియో అంతా చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి, మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎవరెవరు ఏంటంటే నామినేషన్ చేస్తే చూద్దాం. ఆదిత్య గారు వచ్చారు కదా, ఆదిత్య గారు వచ్చి యష్మికి ప్రేరణకు వేశారండి. ఫస్ట్ ఆయన వేయడానికి రీజన్ ఏంటి, ఆయన వీళ్ళిద్దరి వల్ల బయటకు వెళ్ళిపోయారు కాబట్టి అదే రీజన్ తో వేశారు. సో ఆయన పాయింట్ కూడా ఇద్దరులో అదే, మీరు గ్రూప్ గేమ్ ఆడతారు, మీలో మీరు నామినేట్ చేసుకోరు, నాలాంటి వాళ్ళకి నామినేట్ చేసేస్తారు అనే పాయింట్ ఒకటి. ప్రేరణ ఏమొచ్చి గౌతముని కామ్చార్ అంది కదా, దాని గురించి సో ఆయన వేశారు. సో దాని గురించి ఇంక పెద్దగా డిఫెండ్ చేసుకునేది, అప్పటికి వీళ్ళిద్దరు అలిసిపోయారు. సో వాళ్ళు చెప్పుకోవాల్సింది చెప్పుకున్నారు కానీ గ్రూప్ గేమ్ లేదు, అది లేదు, ఇది లేదు అన్నారు. ప్రేరణ అయితే గ్రూప్ గేమ్ ఏం లేదు, బట్ గ్రూప్ గేమ్ కానీ గ్రూప్ గేమ్ ఆడుతుంది, తను యాక్సెప్ట్ చెయ్యాల్సిందే మనం. సో ఖచ్చితంగా ఇండైరెక్ట్ గ్రూప్ గేమ్ లా ఉంటుంది. తన ఫ్రెండ్స్ గురించి కానీ ఏదైనా సరే ఫస్ట్ ప్రయారిటీ అలా తీసుకుంటది, తను సెల్ఫిష్ గా ఆడుతుంది. సో అది నెక్స్ట్ నైనిక వచ్చింది. నైనిక వచ్చి మనకి నైనిక కూడా నబీల్కి వేసింది, నబీల్కి యష్మికి వేసింది. సో ఇద్దరికి కామన్ పాయింట్. మళ్ళీ నైనిక కూడా వాళ్ళిద్దరికి కామన్ పాయింట్ ఏంటంటే ఒకప్పుడు ఆట ఇప్పుడు లేదు, ఇంప్రూవ్ చేసుకోండి అని చెప్పింది. యష్మికి ఇంకొక పాయింట్ చెప్పింది, మనం ఎప్పుడైతే నిఖిల్ గ్రూప్ లో ఉండిపోయి ఒక పర్టికులర్ గ్రూప్ లో ఉండి ఒక ఇద్దరు కోసం ఆడుతున్నాడు, నిఖిల్ ఆట పూర్తిగా పాడైపోయింది, ఒక షాడోలో ఉండిపోయి నిఖిల్ ఆట పోయిందని మనం బాధపడ్డాం కదా అని చెప్పింది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో అదే సేమ్ నువ్వు ఇంకో గ్రూప్ లో పడిపోయి నువ్వు షాడోలో అయిపోయావేమో అనిపిస్తుంది, నీ ఆట నువ్వు తీసుకుని రా బయటికి అని చెప్పింది. సో యష్మి అప్పటికే కూడా ఎమోషనల్ అయిపోతుంది, ఏడ్చేస్తుంది మాట. సో తను ఆ పాయింట్ చెప్పింది. తర్వాత మన మణికంఠ వచ్చాడు. మణికంఠ అయితే ఇద్దరికి వేయలేదు, నిఖిల్కి నబీల్కి వేసారు. వాళ్ళిద్దరూ తన ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళకి మోటివేషనల్ నామినేషన్ చేశాడు. నిజంగా టూ గుడ్ అంటే టూ గుడ్, అసలు మీరు చెయ్యగలరు, చెయ్యండి అని చెప్పి వాళ్ళ నెగిటివ్స్ చెప్పి, నబీల్కి ఏంటంటే మాట్లాడు, సిచ్యువేషన్స్ రాకపోయినా క్రియేట్ చేసుకుని అందరి మధ్యలో మాట్లాడు, గట్టిగా ఫైట్ చేసి ఆట ఆడు అని చెప్పి, నబీల్కి నిఖిల్కి నీ కోపం వస్తే కోపాన్నే ప్రదర్శించు, పక్కకెళ్ళి కోపం చెప్పి మళ్ళీ వాళ్ళ దగ్గరికి వచ్చి చిల్ బ్రో అన్నట్టుగా మాట్లాడుకో, నీకు ఏది ఉందో అదే ఎక్స్ప్రెస్ చేయి, అలాగే ఉండాలి బిగ్ బాస్ హౌస్ లో అని చెప్పి. నిజం చెప్పాలంటే నిఖిల్ లాంటి సిచ్యువేషన్స్ మనుషులకి బయట బాగానే ఉంటది, హౌస్ లో సెట్ అవ్వట్లేదు అంతే. సో అది తను మోటివేషనల్ గా ఇద్దరు ఫీల్ అయ్యారు. ఇద్దరు చాలా మోటివేషనల్ గా ఫుల్ జోష్ వచ్చేసింది. విష్ణుప్రియ అయితే ఎమోషనల్ అయిపోయి ఏడ్చేసింది అబ్బా. సో విష్ణుప్రియ అదే జెన్యూన్. ఇక్కడ ఒక విషయం చెప్పాలి అంటే సో ముగ్గురు అయిపోయారు కదా, ఇంక సీత గారు ఉన్నారు, మాట్లాడుకుందాం. అయితే ఇక్కడ బిగ్ బాస్ వాళ్ళ టీం వాళ్ళు ఒక పని చేశారు, ఏంటి చాలా ఇన్నోవేటివ్ గా ఉంది. ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్స్ ని తీసుకొచ్చి నామినేట్ చేయడం, అంటే బయట సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి చూసి నామినేట్ చేస్తారు కాబట్టి తీసుకొచ్చిన కంటెస్టెంట్స్ అందరికీ కూడా పాత కంటెస్టెంట్స్ తో ప్రాబ్లం ఉన్న కంటెస్టెంట్స్ ని తీసుకొచ్చి నామినేట్ చేయించారు. అలాంటప్పుడు వాళ్ళు వైల్డ్ కార్డ్ వంటి వాళ్ళని ఎందుకు నామినేట్ చేస్తారు? సో అంటే ఇక్కడ ఏమైంది, వైల్డ్ కార్డ్స్ ని ప్రొటెక్ట్ చేసినట్టు అయ్యింది. సో ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ గా బిగ్ బాస్ దాంట్లో ఎలా ఉంటది, లాస్ట్ వీక్ ఎవిక్షన్ లేదు, ఎలిమినేషన్ అవ్వలేదు అంటే నెక్స్ట్ వీక్ డబుల్ ఎలిమినేషన్ పెడతారు. ఒకవేళ ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ పెడితే సో ఇందులోంచి ఇద్దరు వెళ్ళిపోతారు కదా, అది కదా. సో ఇదైతే ఎంతవరకు సబ్బు, మొత్తం ఓవరాల్ గా నామినేషన్స్ కి ఎవరు వీక్ ఎవరు స్ట్రాంగ్ నామినేషన్ లోకి రావాలి, అందులోనూ వీక్ కంటెస్టెంట్స్ వెళ్ళిపోవాలి కదా. సో అది అలాంటప్పుడు ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ పెట్టకుండా సింగిల్ ఎలిమినేషన్ తో క్లోజ్ చేయాలి. సో మరి ఏం చేస్తారో చూద్దాం, ఎందుకంటే ఒక వర్గం వాళ్ళందరూ ఈ నామినేషన్స్ కు దూరంగా ఉండిపోయారు. సో అది అయితే నెక్స్ట్ ఇప్పుడు సో ఈ నామినేషన్స్ అన్ని అయిపోయిన తర్వాత సీత కూడా నామినేట్ చేసేసింది. నామినేషన్స్ అయిపోయిన తర్వాత ప్రేరణ అండ్ యష్మి చాలా ఫీల్ అయ్యారు, ఇద్దరు కూడా ఏడ్చారు. ఈ ఆడవాళ్ళలో తప్పేం లేదప్ప, నిజంగా చెప్పాలంటే ఈ ఆడవాళ్ళలో ఎటువంటి తప్పు లేదు. వాళ్ళు అప్పటి నుంచి విని ఫ్యామిలీ వీక్ నుంచి వింటున్నారు, చెప్తూనే ఉన్నారు, 1-2 పాయింట్స్ అలా చెప్తూనే ఉన్నారు. సో ఆ పాయింట్స్ వల్ల అలిసిపోయి లిటరల్ అలిసిపోయి ఆ ఏడుపు వచ్చేసింది. సో అది మనం తప్పడానికి ఏం లేదు. అయితే సీత గారు నుంచి మాట్లాడుకుంటే మనం, ఆమె
చాలా కాలం హౌస్ లో ఉన్నారు, చీఫ్ కింద చేశారు. సో ఇంకా వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంటెస్టెంట్ కింద కూడా చాలా కాలం సస్టైన్ అయ్యారు. ఏ మాట అయినా క్లియర్ కట్ గా నిక్కచ్చిగా ముక్కుసుడిగా మాట్లాడే సీత గారు. సో ఏ సీత గారు అయితే నిఖిల్, పృథ్వీ, సోనియా ముగ్గురు కలిపి ఒక గ్రూప్ గేమ్ ఆడుతున్నారు. దానికి సోనియా హెడ్ కింద ఉండి నిఖిల్ ని, పృథ్వీని డామినేట్ చేసి వాళ్ళని ఓవర్ షాడో చేసేసి తన ఆట ముందుకు సాగదీస్తుంది. సో దానివల్ల నిఖిల్ ఆట కనబడట్లేదు, నిఖిల్ మ్యానిపులేట్ అయిపోతున్నాడు, నిఖిల్ ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నాడు అని చెప్పి అందరి దగ్గర మాట్లాడిన సీత ఈ రోజు మాట్లాడిన మాట ఏంటి? ఏ రోజైతే ఇంకొకటి సీత అన్న మాటలేంటి? సీత నామినేట్ చేస్తున్నప్పుడు యాక్చువల్ యష్మిని ప్రేరణని నామినేట్ చేసింది. ప్రేరణ నామినేట్ చేసినప్పుడు సో ఇక్కడ చిన్న పాయింట్ చెప్పేసి మళ్ళీ దాన్ని కంటిన్యూ చేద్దాం. ప్రేరణ నామినేట్ చేసినప్పుడు చూసాం కదా. సో ప్రేరణ యాక్చువల్గా అయితే అవుట్ బోస్ట్ చేసింది. ఏంటి అంటే రోహిణి విషయంలో ప్రేరణ ఫ్లిప్ అయిన విషయం. అసలు ప్రేరణ అట రోహిణికి అక్కడ ఎవిక్షన్ షీల్డ్ ఇచ్చే ఉద్దేశమే లేదట. యాక్చువల్గా ఆ రోజు రోహిణి అక్కడ అడిగింది కాబట్టి సరే ఏదో అందామలే అని ఇచ్చిందంట. తను కంప్లీట్ గా తన బుర్రలో నబ్బిలే ఉన్నట్ట. సో దాన్ని మరి అక్కడే ఎందుకు చెప్పలేదు? సో అక్కడ రోహిణిని, నాగార్జున గారి ముందు రోహిణిని అంతలా ఎందుకు పొగిడింది, మళ్ళీ ఎందుకు అన్ని ఫ్లిప్ అయిపోయింది అంటే నబీల్కి ఇస్తే, రోహిణికి ఇస్తే తనకి ఎటువంటి యూజ్ ఉండదు. నబీల్కి ఇస్తే నబీల్ వాడకుండా ఉంటే అది తనకు యూజ్ అవుతుంది కాబట్టి అలా అనుకుంది. సో ఇది అనుకుంది. కానీ తను ఎక్స్పెక్ట్ చేయలేని ట్విస్ట్ ఏంటంటే నబీల్ అవినాష్ కోసం వాడేస్తాడు అని అనుకోలేదు. అందుకే అవినాష్ కోసం వాడేసినప్పుడు నబీల్ ఆ రోజు రాత్రికి తీసుకెళ్లి ప్రామిస్ ఎవరికి చెప్పుకో అని చెప్పేసి ప్రామిస్ చేయించుకుని మాట్లాడిన మాట ఏంటి? అవినాష్ కూడా వాడకుండా ఉండాల్సింది. తను వెళ్ళిపోతే మనం 9 మందే ఉంటాం కదా, ఎవిక్షన్ తర్వాత యూజ్ అవ్వను కదా అంటుంది. ఎవరికి యూజ్ అవ్వను? తనకే యూజ్ అవ్వను. ఎందుకంటే అవినాష్ వెళ్ళిపోయి ఉంటే ఇంకా ఎవిక్షన్ పాస్ గురించి అడిగే హక్కు ఎవరికి ఉంటుంది? ప్రేరణకు మాత్రమే ఉంటది. అంత సెల్ఫిష్ గా ఆడింది, అంత సెల్ఫిష్ గా ఆలోచిస్తుంది ప్రేరణ. తనకి హెల్ప్ చేసిన రోహిణిని పక్కన పెట్టేసింది. ఇది ఆట కాదు. ఇలా ఆడితే జనాలు మెప్పు పొందరు. వీళ్ళకి ఇది అర్థం అవ్వట్లేదు. పక్కన తోసైనా సరే మన ముందుకు వెళ్ళిపోయా ఎలా అయినా సరే గెలిచేయాలి అనుకున్నది ఆట అవ్వదు. అలాంటి వాళ్ళు ఎంతో మంది అడ్రస్ లేకుండా పోయారు. ఎంత తెలివున్నా ఎంత క్యూట్నెస్ ఉన్నా పనికి రాదు. సో అది అక్కడ సీత ప్రేరణని ఫుల్ ఎక్స్పోజ్ చేసేసింది. సో అది పక్కన పెట్టేస్తే యష్మి దగ్గరికి వచ్చేసి ఎస్ ఐ నో నువ్వు తనని ఇష్టపడుతున్నావు, నువ్వు ఇచ్చేస్తున్నావు, నువ్వేం బాధపడకు, అంటే నువ్వు ఆ ట్రాప్ లో పడకు, ఎందుకంటే అటువైపు నుంచి అటువంటి ఎమోషన్స్ లేవు, నాకు తెలుసు, తను నీకేమి క్లియర్ గా చెప్పట్లేదు, దానివల్ల నీ ఆట ఎందుకు పాడు చేసుకుంటావు, సో తన ఆట తను ఎలాగో బాగానే ఆడుతున్నాడు అంటుంది. అక్కడ నిజంగా చెప్తున్నా నిఖిల్ చాలా హట్ అయ్యి లేచి ట్రాప్ అంటున్నావు, గేమ్ అంటున్నావు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటే, నువ్వు ఉమెన్ తో ఆడుకుంటావు, ఉమెన్ యూజ్ చేసుకుని ఆట ఆడుతావు, నువ్వు స్ట్రాంగ్ ఉమెన్ తీసుకొని వాళ్ళతో ఆడలేక వాళ్ళని ఎమోషనల్ గా వీక్ చేసి ఆ ఎమోషన్స్ తో నువ్వు ఆడతావు, ఆ ఎమోషన్స్ అడ్డం పెట్టుకుని నువ్వు ఆట ఆడతావు అంది. అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? అంతవరకు కరెక్ట్ ఒకటే యష్మి విషయంలో చేశాడు. ఇంకొకటి నిఖిల్ దాంట్లో తప్పు ఏదైనా ఉంది అంటే ఏదైనా ఉన్నది ఉన్నట్టు చెప్పడు, ఏది కూడా గట్టిగా చెప్పడు. సో మనం ఇప్పుడు మాట్లాడుకుని ఇదే మాట్లాడుకుంటాం, చెప్పకపోవడం వల్ల వచ్చిన ఇబ్బందిలే. సో అంతే తప్ప ఉమెన్ పెట్టుకుని అడ్డంగా పెట్టుకుని ఆడతాడు అనేది మాట చాలా తప్పు. అలాంటప్పుడు సోనియా వల్ల నిఖిల్ ఆట కనబడలేదని అప్పుడు ఎందుకు ఫీల్ అయింది? మరి సోనియా వెళ్ళిపోయిన తర్వాత సోనియా ఎందుకు ఎలిమినేట్ అయిపోయింది? సోనియా ఆట తీరు మనకు నచ్చలేదు. సోనియా మ్యానిపులేట్ చేసేస్తుంది, ఓవర్ డామినేట్ చేసేస్తుంది, వీళ్ళ ఆటను వీళ్ళని ఆడనివ్వట్లేదు. సో అందుకని నచ్చలేదు. ఆ నెగిటివిటీ నచ్చక సోనియా బయటకు వచ్చేసింది తప్ప అక్కడ నిఖిల్ సోనియాని ఆటని డల్ చేసేసాడా? నిఖిల్ వల్ల సోనియా డల్ అయిపోయి ఆట ఆడలేకపోయిందని మనం ఎలిమినేట్ చేస్తావా? కానే కాదే. మరి ఇదే సీత సోనియా వెళ్ళిపోయిన తర్వాత అమ్మయ్య నిఖిల్ ఇప్పుడు కనిపిస్తున్నాడు, ఇప్పుడు మాట్లాడుతున్నాడు, ఇప్పుడు నిఖిల్ ఆట కనిపిస్తుందని ఎందుకనింది? ఇప్పుడు మాటకి ఎందుకు తేడా వచ్చేస్తుంది సీతకి? ఇంకొకటి ఇదే సీత నిఖిల్ వెంట పడింది, నిఖిల్ అంటే ఇష్టం అనింది. అప్పుడు కూడా నిఖిల్ చెప్పేసినప్పుడు తను కూడా హట్ అయింది. తనకి బయట ఏదో ఫ్యామిలీ ఉంది, తను డిస్టర్బ్ ఓకే అనేసి అనింది తను కూడా. మరి అప్పుడు నిన్ను మ్యానిపులేట్ చేశాడా? ఎక్కడైనా ఏ రోజైనా నిఖిల్ నిన్ను వచ్చి మ్యానిపులేట్ చేసి నువ్వు స్ట్రాంగ్ ఉమెన్ అని అనుకుంటున్నావు కదా, సో మరి నిన్ను ఎక్కడైనా మ్యానిపులేట్ చేసి నీ ఎమోషన్స్ తో ఆడుకున్నాడా? ఎక్కడ లేదే. సో బయటకు వచ్చి కూడా చూసుకుని ఉంటాం, నువ్వు చూడకపోయినా మేమైతే చూస్తున్నాం కదా, ఎక్కడ లేదే. మేము మాట్లాడాలి, ఎందుకంటే వాళ్ళు చూడకపోవచ్చు వీళ్ళు చూడకపోవచ్చు, మేము డే 1 నుంచి అన్ని యాంగిల్స్ నుంచి చూస్తున్నాం కదా, ఎక్కడ లేదే, ఎక్కడ వాళ్ళు లేదే. మరి ఈ రోజు యష్మి కూడా తనకేదో డ్రీమ్ వచ్చిందని చెప్పి ఆ దాంట్లోంచి ఒక కొత్త ఫీలింగ్ తీసుకొచ్చి నిఖిల్ అలా మాట్లాడినప్పుడు నిఖిల్ తనతో మాట్లాడడం
మాట్లాడడం మానేస్తే తనకు చెప్పాడు కూడా, నువ్వు నాతో ఎందుకు మాట్లాడలేదు, నన్ను పురుగులా చూస్తున్నావు, నన్ను ఒక ఫ్రెండ్లా కూడా ట్రీట్ చేయట్లేదు, నాకు గుడ్ మార్నింగ్ కూడా చెప్పట్లేదు అన్ని మాటలంటే నిఖిల్ ఏమన్నాడు, నీ ఎమోషన్స్తో నేను ఆడుకోవడం నాకు ఇష్టం లేదు, నీకు మళ్ళీ ఎమోషన్స్ పెరుగుతాయేమో, సో మళ్ళీ నువ్వు హట్ అవుతావు, నాకు బయట ఇంకొక లైఫ్ ఉందని కూడా చెప్పాడు. చెప్పిన తర్వాత మాట్లాడడం మానేస్తే పృథ్వీ దగ్గరికి వెళ్ళి కనీసం ఫ్రెండ్లో అయినా మాట్లాడమను అని చెప్పితే తర్వాత మాట్లాడాడు. ఇక్కడ నిఖిల్ చేసిన తప్పు ఏంటి అంటే తనతో కొంచెం తనతో ప్యాంపర్ చేయడం, అంటే నీకు గాజులు వేస్తా, మ్యాచింగ్ చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అని చెప్పడం నిఖిల్ చేసిన తప్పు. ఫ్రెండ్ అని చెప్పిన తర్వాత కొంచెం దూరంగా ఉండి కొంచెం మాట్లాడినట్టు ఉండాల్సింది, అది నిఖిల్ చేసిన తప్పు. సో అక్కడితో అది కట్ అయిపోయిందని తను అనుకున్నాడు. దీని ఏమనుకుందంటే నిఖిల్కి నేను ఇష్టం ఉన్నదేమో అందుకే ఇండైరెక్ట్ గా బిహేవ్ చేస్తున్నాడు, నేను గౌతమ్తో డాన్స్ చేస్తే మండిందని చెప్పాడంట, అది ఎందుకు చెప్పాడో తెలియదు మరి విష్ణుకి. సో నిఖిల్ ఇలాంటివి చేశాడు, చెయ్యలేదు అని అనట్లేదు, కానీ అలా అని యష్మి కూడా చేయలేదంటే యష్మి కూడా చేసింది. కానీ ఈ రోజు నిఖిల్ మీద నాకు ఎటువంటి ఎమోషన్స్ లేవని చెప్తుంది, అది ఆ రోజే చెప్పేస్తే అయిపోను కదా. సో ఏదో ఒక కంటెంట్ ఇద్దామని చూశారు, ఆ కంటెంట్ కాదు చీల్చి చిరిగి చాటై చాంతాడంత అయ్యింది. సో అది ఇద్దరిలోనే తప్పు ఉంది. నిఖిల్ కూడా ఫీల్ అయ్యాడు కదా, గౌతమ్ ఇప్పుడు యష్మి అక్కని పిలిచామని నామినేట్ చేయడం నిఖిల్ చేసిన తప్పు, అది బయటకు ఇంకోలా పోటర్ అయ్యింది. ఏ వచ్చి బీపై వాళ్ళింది, బీ వచ్చి సీపై వాళ్ళింది అని అన్నప్పుడు కూడా తను కరెక్ట్ గా చెప్పబోతుంటే యష్మి ఆపేస్తే ఆగిపోయాడు, ఆగకుండా చెప్పాల్సింది. అదే అంటున్నా, ఆపేస్తే ఆగకుండా నిఖిల్ ఏ రోజైతే మాట్లాడాడో ఆ రోజైతే ఏ రోజైతే తన వాయిస్ గట్టిగా చెప్పాడో, తన మనసులో మాట గట్టిగా చెప్పుండి ఉంటే ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చిండేవి కావు. సో అది అక్కడ జరిగింది. కానీ సీత మాట్లాడింది ఏంటి, అమ్మాయిలందరినీ వాడుకొని ఆడేసుకుంటున్నాడు అన్న మాట ఎంత పెద్ద తప్పు మాట. దీనికి స్టాండ్ తీసుకున్నది వెనకైనా ముందైనా ఎక్కడైనా సరే స్టాండ్ తీసుకున్నది ఒకే ఒక మనిషి, పృథ్వీ గనక నిఖిల్ లైఫ్లో లేకపోతే, అంటే బిగ్ బాస్ హౌస్లో లేకపోతే నిఖిల్ ఇంకొకలా ఉంటుంది. ఇప్పుడే కాదు, డే 1 నుంచి కూడా నిఖిల్తో అలాగే ఉన్నాడు, డే 1 నుంచి కూడా అలాగే ఉన్నాడు. ఎక్కడ బ్యాక్ బిచ్చింగ్ చేయడు, ఎక్కడ వెనక్కి తిరిగి మాట్లాడు. నిఖిల్ కూడా 1 or 2 times మాట్లాడే సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయేమో కానీ పృథ్వీ ఎప్పుడు నిఖిల్ గురించి మాట్లాడు, ఇంకా సపోర్ట్ చేస్తూనే ఉంటాడు. ఈ రోజు కూడా నిఖిల్ గురించి సపోర్ట్ చేసిన విధానం వండర్ఫుల్. అక్కడ మాట్లాడినప్పుడు కూడా అందరితో డిస్కషన్స్ వచ్చినప్పుడు కూడా ఆ రోజు అలా అవ్వలేదు, నిఖిల్ చెప్పాడు అని అక్కడ అదే మాట్లాడాడు. మళ్ళీ వెనక్కి వెళ్ళాక నిఖిల్ బాధపడుతూ నేను హౌస్ నుంచి వెళ్ళిపోతాను, నేను ఉండలేకపోతున్నాను. ఆమె సీత చాలా పెద్ద పెద్ద మాటలు అనేసింది, చాలా పెద్ద మాటలు అవి, చాలా చాలా పెద్ద మాటలు సీత అనేది. ఈవెన్ దో సోనియా కూడా ఒకనొక టైం నామినేషన్ చేస్తున్నప్పుడు నిఖిల్కి డౌట్ వచ్చి నేను అమ్మాయిలతో ఆడుకుంటున్నానని, నీ మాటకు అర్థం ఏంటంటే చిచ్చి నువ్వు అమ్మాయిలతో ఆడుకుంటున్నావు నేను అనలేదు, నేను అనేది అమ్మాయిల ఎమోషన్స్ వాళ్ళు అలా స్ట్రక్ అయినప్పుడు నువ్వు ఏదైనా ఉంటే బయట గట్టిగా చెప్పేసి ఉండాల్సింది, నువ్వు అలా చెప్పట్లేదు అని చెప్పాను తప్ప నువ్వు ఆడుకుంటున్నావు నేను ఆ మాట అనలేదండి. సోనియా కూడా ఆ మాటని ఎక్కడే అంటేనే కట్ చేసింది, నేను నీ ఆట తీరు అది కాదని చెప్పేసింది. బట్ సీత అన్న మాటలేంటి, సీత అన్ని పాయింట్లు అన్ని యాంగిల్లో చూసింది, సీత ఇలా మాట్లాడడం చాలా 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 తప్పు. దానికి ఇప్పుడు అమ్మాయిలు ఒక్కరికి ఎమోషన్స్ ఉంటాయి, అమ్మాయిలు మాత్రం ఫీల్ అవుతారు అని కూడా ఎంతవరకు కరెక్ట్. అబ్బాయిలకి ఎమోషన్స్ ఉండవా, వాళ్ళు బాధపడరా, వాళ్ళకి బయట పరువు ఉంటుంది కదా, వాళ్ళకి బయట లైఫ్ ఉంటుంది కదా, వాళ్ళ లైఫ్ కూడా పాడవుతుంది కదా. ఇవన్నీ ఎందుకు ఆలోచించట్లేదు? మాట్లాడితే బయట ఉన్న తన పర్సనల్ లైఫ్, పాడైపోయిన పర్సనల్ లైఫ్ ని ఆటకి ఎందుకు లింక్ పెడతారు నాకు అర్థం కావట్లేదు. ఈ ఆట వల్ల తన పర్సనల్ లైఫ్ పాడైపోలేదే, అసలు వాళ్ళ పర్సనల్ లైఫ్ లో ఏమైంది కూడా మనకు తెలియదే, తెలియకుండా ఆటకి దానికి లింక్ పెట్టి నిఖిల్ క్యారెక్టర్ రాంగ్ అని ఎలా జడ్జ్మెంట్ ఇచ్చేస్తారు ఎవరైనా సరే. నాకు కామెంట్స్ కొన్ని అది కూడా వస్తున్నాయి, అందుకే నేను మాట్లాడుతున్నా. సో అక్కడ పృథ్వీ నిలబడిన విధానం చాలా బాగుంది. నిఖిల్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా, నాకు ఎక్స్ప్లెయిన్ చేయగలరు నాకు తెలుసు అని, ఇంకా యష్మితో వెళ్ళి క్లియర్ చేసుకో అని చెప్పిన విధానం. సోనియా ఎందుకు వెళ్ళిపోయిందంటే, సోనియా ఎందుకు వెళ్ళిపోయిందో మనకు తెలుసు కదా. అసలు ఇవన్నీ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మాట్లాడిన విధానం, నిఖిల్ వెళ్ళిపోతాను అన్నప్పుడు మోటివేట్ చేసి ఉంచిన విధానాన్ని కానీ దేనికైనా సరే ఒక ట్రూ ఫ్రెండ్, ఒక ఫ్రెండ్ అంటే ఇలా ఉండాలి, బ్యాక్ పిచ్చింగ్ ఉండదు, కోపం ఉండదు, తనకి ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చేసే ఫ్రెండ్షిప్ ఇది. సో అదే అక్కడ పృథ్వీలోని డే 1 నుంచి కూడా ఉంది. నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను అబ్బా, బట్ పృథ్వీలో నా కోపం ఆవేశంలోని తనలోని పాజిటివ్ పాయింట్స్ ఎవరు చూడలేకపోతున్నారు. కానీ ఓకే, గేమ్ లాస్ట్కి వచ్చేసింది. మరి ఈ వీక్ పృథ్వీ ఉండడం కూడా తెలియదు. యష్మి అనుకుంటున్నాను నేను, ఇంకా ఓటింగ్ అది చెక్ చేయలేదు అనుకోండి, ఇప్పటి నుంచి పడుతుంటాయి కదా, చూద్దాం. సో అదండి నాకు అనిపించింది, మీకు అనిపించింది కామెంట్ చేసి చెప్పండి. ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. టేక్ కేర్, బై బై. సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకండి.